నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. సో మనతో పాటు చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇందిరా శోభన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. సో ఇందిరా శోభన్ గారు ప్రధానంగా కేటీఆర్ కామెంట్ చేస్తూ ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ మీద 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోతా ఉన్నారు, పట్టించుకోవట్లేదు, ఇది ప్రభుత్వ హత్య అంటున్నారు. ఓవైపు మీరేమో విజయోత్సవాలని చెప్పేసి ఇక చాలా కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు కేటీఆర్ కామెంట్స్? మీరు జర్నలిజంలో ఉన్నారు. ప్రతి విషయాన్ని కూడా ఈ సమాజానికి 10 సంవత్సరాల నుంచి మీరు ఈ సమాజానికి తెలియజేస్తున్నారు. సో కాబట్టి నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నా ఈ సందర్భంగా. ఇదే కేసీఆర్ గారు, ఇదే కేటీఆర్ గారు, వీళ్ళిద్దరూ కూడా పలుసార్లు పలు సందర్భాల్లో నా మనమడి ఏం తింటాడో ఈ తెలంగాణ సమాజం బిడ్డలు కూడా గదే తింటారని చెప్పిండు. ఆ సందర్భంలో కంటిన్యూగా స్కూళ్ళల్లో పిల్లలు పురుగులన్నము తిని ఆ పిల్లలు అవస్థకి అంటే చావు ప్రాణాలకు కూడా కోల్పోయినటువంటి సిచ్యువేషన్లు మనం చూసాం. కావాలంటే నా దగ్గర ఇంత పెద్ద డేటా ఉన్నది. వాళ్ళు చేసినటువంటి ఆ 10 సంవత్సరాల కాలంలో ఏ జిల్లాలో ఏ స్కూల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరిగింది అన్నది కంప్లీట్ డేటా ఉన్నది. కేటీఆర్ గారు వస్తారా, కేటీఆర్ తరఫున ఇంకెవరైనా ఒకరితో పుచ్చుకొని వస్తారా, రమ్మని చెప్పండి, చర్చకు సిద్ధం. ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్కి సంబంధించి పెద్దపీట వేస్తున్నారు, చాలా వరకు రిఫార్మ్స్ చేస్తున్నారు. హాస్టళ్లలో మీరు ఇచ్చినటువంటి మెన్యూని కూడా ఇవాళ దాన్ని ఎన్హాన్స్ చేసి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి రీసెంట్గానే చేసి ఇచ్చారు. మరి ఇదంతా జరిగినటువంటి సందర్భం ఎప్పుడు? మీ హయాంలో మీరిచ్చినటువంటి కాంట్రాక్టుల ద్వారా మీరిచ్చిన కాంట్రాక్టర్లు వండి పెడితేనే కదా ఇవాళ ఈ పిల్లలు తింటున్నది. ఇది జరుగుతున్నటువంటి సందర్భం. మేము వచ్చిన తర్వాత రిఫార్మ్ చేసాం, అది ఇంకా 4 రోజుల్లో అది ఏంటి క్వాలిటీ అనేది మీకు అర్థమైపోతుంది. ఒకసారి ఒక టెండర్ వచ్చిన తర్వాత ఎన్హాన్స్ చేసిన తర్వాత ఇమీడియట్గానే కొత్త వాడు రాడు కదా. సో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్వాలిటీ పెరుగుతుంది, దానితో మా యొక్క యాక్షన్ ఉంటుంది డెఫినెట్గా. కానీ జరిగినటువంటి దాన్ని తెలంగాణ ప్రభుత్వము ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు, ఎవరున్నా కూడా జరగకూడదు. అలాంటి దట్టు ఇవాళ ప్రజల సంక్షేమం కోసం కోరేటువంటి మేము ఉన్నప్పుడు ఇలాంటి జరగడం దురదృష్టకరం. బట్ దీనిని కూడా రాజకీయంలో వాడుకోవడం అంటే అది కేసీఆర్కి కేటీఆర్కి చెల్లుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. నేను స్వతహాగా లాస్ట్ ఎలక్షన్లకి ముందు నేను మహబూబాబాద్ వెళ్ళాను. మహబూబాబాద్లో ఉన్నటువంటి గిరిజన పాఠశాలలకు ఇవాళ మీరు అదే మానుకోటకి వెళ్ళి ఇవాళ దీక్ష చేస్తున్నారు కదా, నేను వస్తారండి. మీరు అదే స్కూల్లో అదే పాఠశాలలో మీ హయాంలో జరిగినటువంటి దాంట్లో కలుషిత ఆహారం తిని ఎంతమంది పిల్లలు అవస్థ పాలైనారు. ఇవాళ అంతే ఎందుకు, నీ గజ్వేల్లోని సిరిసిల్లలో కూడా జరిగిన కదా సంఘటనలు, అప్పుడే మర్చిపోయినారా? అంటే ప్రతిపక్షంలోకి రాగానే అంతా ఇవాళ మారిపోయినట్టుగా ఇవాళ మీరు అధికారం కోల్పోగానే రాత్రికి రాత్రి అంతా బాగా జరగాలని అనుకోవడం అన్నది నిజంగా ఆయనకు రాజకీయ పరిపక్వతకి ఇది ఎగ్జాంపుల్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఇవాళ విద్యా వ్యవస్థలో ఇప్పటి వరకే జరిగినటువంటి అన్నిటికీ కూడా పూర్తి బాధ్యత మీరు వహించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అలాగే అదే శాఖకు మంత్రిగా ఉన్నటువంటి ఆయన చాలా రిఫార్మ్స్ చేసి ఎడ్యుకేషన్కి బడ్జెట్ను పెంచి ఇవాళ ఒక అడుగు ముందుకేసి పనిచేస్తున్న సందర్భంలో మీరు ఇలాంటి చౌకబారు స్టేట్మెంట్లు అలాగే కవిత గారు కూడా తెలుసుకున్నా. ఆమె నిన్న వెళ్ళి పరామర్శించిన సంతోషం. కానీ ఆ పరామర్శించిన వ్యక్తికి మీరు ఏం చేశారు, ఏమిచ్చారు ఎక్కడికి వెళ్ళి? ఇవాళ మళ్ళీ ఆమె స్వచ్ఛంద సంస్థ జాగృతిని పెట్టుకొని మళ్ళీ రోడ్డు మీద తిరిగే ప్రయత్నం ఆమె చేస్తున్నది. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఇదే స్వచ్ఛంద సంస్థ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేసేది కదా. మరి 10 సంవత్సరాల కాలంలో మీ సందర్భంలో మీ నాయన పాలనలో మీ అన్న పాలనలో జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు కవిత గారని అడుగుతున్నాను నేను. ఆ రోజు మీరు ఎందుకు బయటకు రాలేదని అడుగుతున్నారు. అంటే ఇవాళ నీ అధికారం కోల్పోయినావు కాబట్టి నీకు కొత్త దుకాణం కావాలి, ఆ దుకాణంతోనే ఇవాళ మళ్ళీ రాజకీయం చేయదలుచుకున్నామని నేను అడుగుతున్నాను ఆమెని. నిజంగా బాధ్యత గల ఆమె ఒక ట్విట్టర్లో పెట్టినటువంటి కూడా నేను చూశాను. చాలా అంటే వర్డ్స్ చాలా దారుణంగా, అంటే కొంత రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని జరిగినప్పుడు వాటిని సర్దిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాలది. మీరు మీ యొక్క అధికారం కోల్పోగానే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి నరం లేని నాలుక కదా, ఏం చెప్పినా నడిచిపోతుంది అనే విధంగా మీరు చేసేటువంటి స్టేట్మెంట్లు, మీరు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఈ 4,000 మీ వైపు చూస్తున్నాయి అన్నది అన్నా చెల్లె ఇద్దరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తాం. 100% తెలంగాణ రాష్ట్రంలో చదివేటువంటి ప్రతి పేద బిడ్డకి మంచి విద్య వైద్యం అందించాలన్నది ప్రజాపాలన సర్కార్ రేవంత్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అదే లైన్లో మేము ముందుకెళ్తున్నాం. 100% మేము వచ్చి 11 నెలలే అవుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఇన్ని మార్పులు, ఇంకిన్ని రిఫార్మ్స్ మీరు చూస్తారని సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవి రాజకీయాలకి తావునియకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పుని ఎత్తి చూపిస్తూ ఇది సర్దిద్దుకోండి అని మీరు అధికారులకు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి అని మాత్రం హితూ పలకదలుచుకోండి. ప్రధానంగా సీఎం రేవంత్కు అటు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ నుంచి చివాట్లు పెడతా ఉన్నా తగ్గట్లేదు. చిప్పు దొబ్బింది సీఎం రేవంత్కు అంటూ కామెంట్ చేస్తారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? నిన్న రేవంత్ అన్న చాలా నీట్గా ఒక మాట చెప్పారు.
ఆయనకేందే సమాధానం అని చెప్పేది, ఆయన ఏంటో అనేది ఒక పదం కూడా వాడినారు. నేను చెప్పలేను కానీ ఆ పదం కూడా వాడినారు రేవంత్ అన్న. అంటే ఇవాళ కేటీఆర్ గారు పూర్తిగా ఆయనకు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేసుకున్న పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన బావబామర్దుల పోటీలో ఆయనకైనా ఎస్టాబ్లిష్ చేసుకున్న ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి అసలు దీక్ష జరిగింది ఎప్పుడు, దీక్షల మూమెంట్ ఎప్పుడు? 29వ తారీఖు నాడు దీక్ష చేయాలంటే అది ఎవరు చేయాలి? నాయన చేయాలి దీక్ష. ఈయనకేం సంబంధం? ఈయన దీక్ష చేసినాడా? చేయలే కదా. వాళ్ళ నాయన కదా దీక్ష దివస్ చేయాల్సింది. అధికారంలో ఉన్ననాడు దీక్ష దివస్ యాదికి రాలే. మీరు వాళ్ళ దీక్ష దివస్ ఎందుకు చేయాలి అని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దివాలు చేస్తున్నారో అన్నది దివాలా దీక్షలు చేయాల్సినటువంటి అవసరం ఇవాళ వాళ్ళ పైన ఉందని గుర్తు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎంత దివాలు కోరు వైపుకి తీసుకెళ్లారు, ఎన్ని కోట్ల అప్పు చేస్తున్నారు, దీనికి కారణం ఏంటి, బాధ్యుల మేమే, మమ్మల్ని క్షమించండి అని మీరు ఇవాళ దివాలా దీక్షలు చేయమని చెప్పేసి కేటీఆర్ గారికి హితూ పలకదలుచుకున్నా. ఇవాళ అదానికి సంబంధించినటువంటి అంశాన్ని పదే పదే మాట్లాడుతున్నటువంటి అదాని అంశాన్ని మీరు కదా లాస్ట్ 10 సంవత్సరాలలో మీరు కదా వంగి దండాలు పెట్టింది. మీ పిక్చర్ కూడా నిన్న మా ముఖ్యమంత్రి గారు చూపించారు. అవును, అది నేను పర్సనల్గానే ట్వీట్ చేసిన, ట్విట్టర్లో పెట్టినా, దాంట్లో గొప్పేముంది. మీరు పర్సనల్గా ఇంటికి పిలిపించుకొని కాలు మొక్కుతారు, మేమేమో ఓపెన్గానే పోయి ఫ్రెండ్లీగా కలిసి ఫోటోలు పెడతామని ఇప్పుడు కేటీఆర్. పర్సనల్గా కలిసిన విషయాలు ఎవరు చెప్పారు? సీసీ కెమెరాలు పెట్టినారా మా రేవంత్ రెడ్డి గారి దగ్గర? పోనీ మా రేవంత్ రెడ్డి గారి యొక్క దగ్గర ఏమైనా మీ మనుషులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. అట్లాగనన్నా ఎట్లా తెలిసినది నీకు? మేము బయట పెడుతున్నానే చెప్పాలి, పోనీ ఎవరైనా చెప్తున్నా తెలవాలి, లేదా నువ్వు వచ్చి చూస్తున్నానే తెలవాలి, పోనీ అదాని వచ్చి నీ చెవులన్నా ఊదుండాలి. ఎట్లా తెలిసింది నీకు? ఇదంతా ఏమంటారు, రాజకీయ కోణంలో నిత్యం పొద్దున్న లేస్తే అయిందాన్ని కాందాన్ని పొలిటికల్ కోణంలో మాట్లాడితే ఈ సమాజం నవ్వుకుంటుంది. వాళ్ళు మీరు ఇంత చేసినా కూడా ఎక్కడ ఒక చిన్న ఆదరణ వాళ్ళకి వస్తలేదు. వాళ్ళ వైపు నుంచి ఎవరు నిలబడి కూడా మాట్లాడతలేరు. ఆ నలుగురు తప్ప ఇంకెవరైనా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళు రియలైజ్ అవుతలేరు, మార్పు అనేది కనబడతలే. ఎంతసేపు మళ్ళీ ఆ నలుగురే మళ్ళీ రాజకీయం మాట్లాడుతారు తప్ప వాళ్ళకి మించి ఇంకొక వ్యక్తి ఎవరైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు కానీ ఒక విషయం పట్ల మాట్లాడుతున్నట్టు కానీ మనకు కనబడుతుందా? కనిపించలేదు. అందుకనే ఆ నలుగురిని పక్కన పెట్టడం కోసమే ఈ 4 కోట్ల ప్రజలు అధికారం తీసుకున్నారు అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. అందుకే పదే పదే తెలియజేస్తున్నా, అదానికి సంబంధించినటువంటి విషయంలో మీరే పొద్దున్న లేస్తే పలు ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎటువైపు మీరంటే చెప్పినాడు రేవంత్ రెడ్డి నేను రాహుల్ గాంధీ వైపు అని చెప్పినారు నిన్న చాలా క్లియర్గా. 100 కోట్ల విషయంలో అంటే ఈ 100 కోట్లు రేవంత్ రెడ్డి జేబులో పోతాయా? కాదు కదా. 100 కోట్లు అన్నది ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసము, స్కిల్ డెవలప్మెంట్ యాంగిల్లో ఈ రాష్ట్రంలో జరిగే వాటి కోసం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ జరుగుతారు. ఒక వ్యాపారి తన పరంగానే ఆలోచిస్తాడు తప్ప ఇంకో కోణంలో ఆలోచించాడు. ఇవాళ అదాని వాళ్ళు రాజకీయ వాళ్ళ యొక్క బిజినెస్ను డెవలప్మెంట్ చేసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో టెండర్ల రూపకంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినప్పుడు మనం ఎవరం కాదనడానికి లేదు కదా. మేము ఉడుపులు బయట పెడతాము, మరి చర్చకు సిద్ధమని అడిగినారు. ఇవాళ మేము అదే అడుగుతున్నాం, పార్టీ తరపున కూడా మీరు చర్చకు సిద్ధమని అడుగుతున్నాము. మీ ఉడుపులు ఎక్కడెక్కడ పెట్టారు? దోచుకొని దాచుకోవడం వాళ్ళకి అలవాటు, వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మిగతా వాళ్ళు కూడా అట్లాగే ఉంటున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ ఆహార్నిశలు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ సమాజం కోసం నేను ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేస్తే దీన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని ఎలా చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. అందులోని భాగంగానే విజయోత్సవాలు చేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు. మేము ఇచ్చిన ఈ కొద్ది పీరియడ్లోనే మా చేతిలో ఉన్నటువంటి ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ దీనిని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పడం కోసం ఈ సమాజానికి. జనరల్గా కాంగ్రెస్ పార్టీకి ఎవరిబడి నోన్ చేసేది కూడా చెప్పుకోలేని ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏం చేస్తారు, గింత చేస్తే ఇంత చెప్పుకుంటారు. సో గోరంతను కొండంతలు చేయడం వాళ్ళకి వెన్నతో చేసినటువంటి విద్య. బట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మొదటిసారిగా చేసినటువంటి పనులను తెలియజేయడం కోసము ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. కాబట్టి దీనిని ఒకవేళ మేము సరిగా చేయలేకపోతే డెఫినెట్గా ఈ సమాజము 100% కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదని చర్చించుకుంటుంది కదా. ప్రతిదీ ఇవాళ ట్రాన్స్పరెన్సీగా సమాజం ముందు కనబడుతుంది, మనం ఏం దాయట్లేదు కదా. వాళ్ళలాగా జీవోలు తెచ్చి ఏమంటారు 1,60,00,000 జీవోలు దాచిపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదు, అది వాళ్ళది. కాబట్టి ఇవాళ ప్రతి అంశాన్ని ఈ సమాజం ముందు ఉంచుతున్నాము. ఒక డెమోక్రటిక్గా ఒక పాలన వైపుకి పార్టీ కానీ ప్రభుత్వం కానీ వెళ్తున్నది. సో ఇవాళ ఒక మంచి పేరు వస్తుంది కాబట్టి అది తట్టుకోలేకనే విమర్శలు చేస్తున్నారు తప్ప మరొకటి లేదని చెప్పాల్సిన అవసరం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కేవలం ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నము ప్రతిపక్షాలు చేస్తున్నాయంటూ ఇక ఇంద్రాశోభన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గురుకులలో ఇటువంటి ఇష్యూస్ జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.